respected principal sir, respected faculty members, and my dear students, good morning to all of you. So this February, soon you people are going to write PT4 and your final exams also. So wish you all the best for your better future and wish you good luck in your exams. Actually, I want to present a few words. On January 12th itself, it's National Youth Day on the Vivekananda's Jayanti. But due to several situations, it was not possible. So, thank you for giving this small time to the principal sir. ప్రతి మనిషి జీవితంలో యవ్వనం అనేది చాలా ముఖ్యమైన దశ. ప్రతివారు దాన్ని దాటుకునే తర్వాతి దశలోకి వయోజన దశలోకి ఎంటర్ అవుతారు. యవ్వనంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఈ యవ్వన కాలం అనేది చాలా విలువైంది. ఎన్నో కళలు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ యవ్వన కాలంలోనే జాగ్రత్తగా మీ చదువును అండ్ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి లక్ష్యాలను సాధించాలి అనే భావాలతో కూడిన ఈ 16 అణాల పదహారాన్ని మీకు సమర్పిస్తున్నాను. యవ్వనం అంటే ఊపెత్తున ఎగిసిపడే కెరటాల సముదాయం, రిపు రిపున వీసే పిల్లగాడుల సమూహం, శిఖరోన్నతుల నుంచి జలజల జారే జలపాతం, ఇంకి ఎగసే అగ్ని కెరటాల ఉత్పాతం, తిరిగి నాటిగో వసంతం. యవ్వనం అంటే ఊపెత్తున ఎగిసిపడే కెరటాల సముదాయం, రిపు రిపున వీసే పిల్లగాడుల సమూహం, శిఖరోన్నతుల నుంచి జలజల జారే జలపాతం, ఇంకి ఎగసే అగ్ని కెరటాల ఉత్పాతం, తిరిగి నాటిగో వసంతం. కళాశాల జీవితం ఎంతో మధురాతి మధురం, గడిపిన జ్ఞాపకాలు ఎంతో సుందరం, పొందుతాం ఎన్నో నీటి జ్ఞాపకాలు పొందడం, కాలం గడిగేసరికి ప్రయాణిస్తాం చాలా దూరం. కళాశాల జీవితం ఎంతో మధురాతి మధురం, గడిపిన జ్ఞాపకాలు ఎంతో సుందరం, పొందుతాం ఎన్నో నీటి జ్ఞాపకాలు పొందడం, కాలం గడిగేసరికి ప్రయాణిస్తాం చాలా దూరం. ఆశల తీరంలో రేపటి కళల అలలపై విహరించేవో నవ యవనిక, సరైన నాదంగా వయసు భూలోకలో విహరించేవో సుకుమార జవని. ఆశల తీరంలో రేపటి కళల అలలపై విహరించేవో నవ యవనిక, సరైన నాదంగా వయసు భూలోకలో విహరించేవో సుకుమార జవని. తమ మనోయేక్షల కళల సౌలభ్యం నీవని, లక్ష్య సాధనకై ఈనాటి పోరాటం సత్యమని, తపిస్తాను నీ జనని జనకుడు రేపటి విజయ నీవినని. ఆశల తీరంలో రేపటి కళల అమలపై విహరించేవో నవ యవనిక, సరయేటి నాదన్న వయసు పూర్వకలో విహరించేవో సుకుమార జపని, తపిస్తాను నీ జనని జనకుడు రేపటి విజేత నీవేనని, లక్ష్య సాధనకై ఈనాటి పోరాటం సత్యమని. కానీ దేవుని ఎరుక నిహాసైన చదువు సంధ్యలో చదువుకు వందనాలు, వ్యక్తిత్వానికి మెరుగులంటే భూషితాలతో వందనాలు, వ్యక్తిత్వ హరణ వ్యసనాల వందనాలు. కానీ దేవుని ఎరుక నిహాసైన చదువు సంధ్యలో చదువుకు వందనాలు, వ్యక్తిత్వానికి మెరుగులంటే భూషితాలతో వందనాలు, వ్యక్తిత్వ హరణ వ్యసనాల వందనాలు. పట్టు సవారి కందరాలు, పర్వతమంత శక్తి విడిన ఎముకలున్న కావ్య దీక్షాపేక్ష లేని పలుచు మొసలి, వ్యక్త ప్రేరణలు వృధా చర్చలు మాని సాగిపో రేపటి నీ నిర్దేశిత బలిత వైపు మసలి.
పట్టు సరళి కన్నవారు పర్వతమంత శక్తి ఇమిడిన ఎముకలున్న కార్య దీక్షాపేక్ష లేవు పడుచు ముసలి వ్యర్థ ప్రేమలను వృధా చర్చలు మాని సాగిపో నీ నిర్దేశిత వహిత వైపు మసలి కన్నవారు అప్పుడ పడేలా మహోన్నత వ్యక్తిని జనమనాలి పచ్చని వనంగా ఉపాయించే పూల సౌరభంగా సాగు చేసుకోని జీవనాన్ని వనమాలి పట్టు సలాయ కన్నవారు పర్వతమంత శక్తి ఇమిడిన ఎముకలున్న కార్యాపేక్ష లేని ఓ పడుచు ముసలి వ్యర్థ ప్రేరణను వృధా చర్చలు మాని సాగిపో నీ ప్రేమని నీ నిర్దేశిత వహిత వైపు మసలి కన్నవారు ఒప్పుల పడేలా మహోన్నత వ్యక్తిని జనమనాలి పచ్చని వనంగా ఉపాయించే పూల సౌరభంగా సాగు చేసుకోని జీవనాన్ని ఓ వనమాలి కండరాలుడికి ఎముకలడిగినా కష్టిస్తూ వరిగే ముసలి యువత అనుభవాత్మక పాఠాలే నీ ఆదర్శం కార్య దీక్షలో సాగితేనే రంగుల కలల సౌకం కలిగించేది నీ దర్శనం ఇదే యవ్వన కాల పరమార్థానికి సరైన నిదర్శనం పులకింపజేసి ధన్యులుగా చేయు నీ దర్శనం కండరాలుడికి ఎముకలు వరికిన కష్టిస్తూ వరికిడి ముసలి యువత అనుభవాత్మక పాఠాలే నీ ఆదర్శం కార్య దీక్షలో సాగితేనే రంగుల కళలు కలిగించు నీ దర్శనం ఇదే యవ్వన కాల పరమార్థానికి సరైన నిదర్శనం పులకింపజేసి ధన్యులుగా చేయు నీ జనులను నీ దర్శనం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.